హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ సిద్ధం పేరుతో మూడవ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. రాయలసీమలో తొలి సిద్ధం సభగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభను నిర్వహిస్తోంది. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో 10 లక్షల మందికి పైగా జన సమీకరణ చేయాలనుకుంటోంది. బూత్ స్థాయి కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల్ని సభకు తరలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి 2 సభలు ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యాయనే ఆలోచనతో ఉంది. ఆ 2 సభలు క్యాడర్ని యాక్టివేట్ చేయడానికి పనికొచ్చాయనే ఆలోచనతో ఉంది. సో మూడవ సభ ద్వారా రాయలసీమలో తనకు బలం ఎక్కువగా ఉంది, రాయలసీమలో పట్టు ఎక్కువగా ఉంది. రాయలసీమలో నిర్వహించే ఈ సభను చాలా భారీగా నిర్వహించడం ద్వారా, భారీగా జన సమీకరణ చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో కూడా మొత్తం క్యాడర్ని, పార్టీని ఒకసారి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అయితే దీనిలో భాగంగా మేనిఫెస్టోకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. కూటమికి సంబంధించిన మేనిఫెస్టో పైన ఇప్పటికే మేనిఫెస్టోలో ఏముంటుంది అనేది 2 పార్టీలు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, చెప్తూ వస్తున్నాయి. సూపర్ 6 అంటూ కొన్ని హామీలు ఇస్తూ వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తాము గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశామనేది మాత్రమే చెప్తూ వస్తోంది. కానీ ఇకపైన మేనిఫెస్టో పైన కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగే ఈ సిద్ధం సభ ద్వారా మేనిఫెస్టోలో పెట్టబోతున్న 1-2 అంశాలకు సంబంధించిన ప్రస్తావన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి. దానికి క్లారిటీ రావాల్సింది. బహుశా ఈరోజు సభలో ఆయన స్పీచ్తో క్లారిటీ వస్తుంది. అయితే ఏంటి మేనిఫెస్టోలో ఏముండబోతోంది, ఏంటి ఆకర్షణీయంగా కొత్తగా ఇంకా చేయగలిగింది అని. ఇప్పటికున్న పథకాలు ఈ నవరత్నాలే రాష్ట్రానికి ఆర్థికంగా భారంగా మారాయి. 70,000 కోట్లు మేము ఖర్చు చేస్తున్నాం. సో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి 1,20,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వమే అప్పులు చేస్తే మిగతా ఆ స్థాయిలో చేయడానికి ఇంకెన్ని అప్పులు చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇచ్చే హామీ ఏముంటుంది? కొత్తగా ఇచ్చే హామీ రెగ్యులర్గా మళ్ళీ బటన్ నొక్కే కార్యక్రమం తరహా హామీ అయితే ప్రభుత్వానికి కూడా బర్డెన్గానే ఉంటుంది. సో ఇప్పుడు అమలు చేస్తున్న హామీలకు తోడుగా కొత్తగా ఇచ్చే హామీ ఏంటి అనేది చర్చ. అయితే పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతున్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో వినపడుతున్న మాట, రుణమాఫీ. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2014లో అధికారంలోకి రాకపోవడానికి రుణమాఫీ చేస్తామనే హామీ ఇవ్వకపోవడమే కారణమంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు. అప్పుడు కేవలం 1% ఓట్ల తేడాతో ఓడిపోయాం. రుణమాఫీ హామీ అప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. రుణమాఫీ లాంటి హామీ అప్పుడు మనం ఇచ్చుంటే అధికారంలోకి వచ్చేవాళ్ళమంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు చాలామంది చెప్తూ వచ్చారు. అయితే రుణమాఫీ అప్పుడున్న పరిస్థితిలో అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి తాను హామీ ఇవ్వలేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీని తీసుకురావాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన ప్రకటన కూడా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి. చూడాలి మేనిఫెస్టోలో ఏం అంశాలు ఉంటాయనేది ఈ సభలోనే రివీల్ చేస్తారా? నెక్స్ట్ మాచర్లలో మరో సిద్ధం సభ పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సభలో రివీల్ చేస్తారా? లేకపోతే సిద్ధంకి సంబంధించిన మీటింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత మేనిఫెస్టోని స్పెషల్గా లాంచ్ చేసే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా రాయలసీమలో ఇంత భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని అంతా ఆకట్టుకోవడం కోసం ఈ రుణమాఫీ హామీ కూటమి వాళ్ళు ముందే ప్రకటన చేయడానికంటే ముందు, కూటమి కూడా ఇప్పుడు రకరకాల హామీలు ఇచ్చేస్తూ ఉన్నారు. అధికారమే పరమావధిగా రకరకాల హామీలను ఏం అడిగినా ఆ హామీ ఇవ్వడానికి తెలుగుదేశం, జనసేన కూటమి వైపు నుంచి ముందుకు వస్తూ ఉన్నారు. మిగతా విషయాలని పక్కన పెడితే హామీ ఇవ్వడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే హామీ ఇవ్వడం ద్వారా సో ఆ హామీల అమలుకు సంబంధించిన విశ్వసనీయత కంపారిటివ్లీ తెలుగుదేశం పార్టీతో పోల్చుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది అని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందే మనం హామీ ఇవ్వడం ద్వారా సో ఆ వర్గాలకు, రైతాంగానికి సంబంధించిన ఓట్లను అట్రాక్ట్ చేయొచ్చు. మళ్ళీ అధికారంలోకి రావడానికి అది హెల్ప్ అవుతుందనే ఆలోచన వైసీపీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సో చూడాలి సిద్ధం సభలో మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను ఏమన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివీల్ చేస్తారా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది.